3 పూట్ల అన్నం పెట్టి సరిపోద్దా? కాదు కాదు కాదు. మనల్ని అర్థం చేసుకుని మనల్నిగా ప్రేమించే వాళ్ళు కావాలి. సంబంధాల్లో అది ఉండాలి, అర్థం చేసుకునే దాంట్లో ఉండాలి. అది లేదనుకోండి, ఎంత అంటే భార్యాభర్తలైనా వాళ్ళ మధ్య దూరం ఉంటుంది. కానీ మన ప్రభు ఏంటి చెప్పంటారా? మన ప్రభు అర్థం చేసుకునేవాడు. ఈయనేమో పాపాత్ములు అంటా ఉంది, కానీ ఆమె మనసు ఏంటో ప్రభుకు తెలుసు. మన ప్రభు అర్థం చేసుకునేవాడు, మనసుని అర్థం చేసుకునేవాడు. అర్థం చేసుకుని నిన్నుగా ప్రేమించేవాడు అన్నమాట. నిన్నుగా ప్రేమించేవాడు. ఇప్పుడు ఆ స్త్రీ ఏమో, ప్రభా నా జీవితంలో పాపాన్ని క్షమించి నా జీవితంలో నా కళ్ళు తెరిచి నా జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చాను ఆయన, మీకు వందనాలు అని హృదయం నిండా కృతజ్ఞతతో ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన స్వీకరించాడు. ఈయన నిందిస్తూ ఉన్నాడు అన్నమాట, నిందిస్తూ ఉన్నాడు. అయితే మన ప్రభువు మనసులు ఎరిగి అర్థం చేసుకునేవాడు మాత్రమే కాదండి. కిందకి రండి. 47 వచనం. ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపాలు, అంటే ఆమె యొక్క గతం కూడా తెలుసు ఆయనకి. నా మాటలు వింటారా? మన ప్రభు ప్రస్తుతం నీ మనసు ఏంటో, నువ్వు ఎలా ఉంటున్నామో, ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నామో తెలుసుకోవడమే కాదండి, నీ గతం కూడా తెలుసు ఆయనకి. ఆమె విస్తారమైన పాపాలు అంటాడు. అంటే ఒకప్పుడు ఆమె జీవితం అంతా తెలుసు ఆయనకి. తెలుసు, గతం తెలుసు, ప్రస్తుతం తెలుసు. కానీ అంగీకరించాడు. తర్వాత ఏమన్నా చెప్పండి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాడు. ఇదండి అన్నిటికంటే మించిన ఆశీర్వాదం, పాపాలు క్షమించబడడం. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. మీకు మాట చెప్తానండి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, తప్పకుండా మన కాళ్ళకి ధూళి అంటుకుంటుంది, ఖచ్చితంగా అంటుకుంటుంది. మీరు చెప్పులు వేసుకోండి, ఏదైనా వేసుకోండి. ఎందుకని? ఆ రోడ్డు ఏంటంటే ధూళి ఉంటుంది కాబట్టి. ఏం చేయాలి? పోవాలంటే కడుక్కోవాలి, నీళ్ళతో కడుక్కోవాలి కదండి. ఇప్పుడు జాతకండి, ఈ లోకం పాపంలో సాతాను అధికారం కింద పడిపోయింది. ఈ లోకంలో బతుకుతున్న మనకి, మన ఆత్మనికి, మన మనస్సాక్షికి తప్పకుండా పాపం అంటుకుంటుంది. మరి ఎలా కడుక్కోవాలి? ఏముంది లోకంలో? పాపాన్ని కడిగేది ఏదైనా ఉందా లోకంలో? ఏం చేసి మన పాపాన్ని కడుక్కోగలం? లేదు. ఒకే ఒకటే యేసు ప్రభువారు. ఈ యేసు ప్రభువారు మన పాపాలని క్షమించేవాడు. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి. జాతకునే క్షమాపణ లేకపోతే దేవుడికి ఎలా ఉండేది చెప్పండి? దేవుడు క్షమాపణ లేకపోతే ఆయనకి ఏమంటారు చెప్పండి? కుటుంబం